హలో అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు రిచ్ డాడ్ పూర్ డాడ్. రాబర్ట్ కియోసాకి రాసిన ఈ పుస్తకం నిజం చెప్పాలంటే డబ్బు గురించి మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మరింకెందుకు ఆలస్యం, అసలు విషయాల్లోకి వెళ్ళిపోదామా? ఎప్పుడైనా అనిపించిందా, ఎంత కష్టపడి పనిచేసినా, నెలంతా కష్టపడ్డా ఆర్థికంగా ఎందుకూ ముందుకు వెళ్ళలేకపోతున్నామని? నెల జీతం రాగానే అప్పుడే ఖర్చులు రెడీగా ఉంటాయి. చివరికి వచ్చేసరికి చేతిలో ఏమీ మిగలదు. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ సమస్యకు మూలమెక్కడుంది? కియోసాకి దేనికే ఒక పేరు పెట్టారు, ర్యాట్ రేస్. అచ్చం మనం జిమ్లో చూసే చక్రంలో పరిగెత్తే ఎలుకలాంటిదే మన పరిస్థితి. అంటే డబ్బు కోసం పనిచేయటం, వచ్చిన డబ్బుతో బిల్లులు కట్టేయటం, మళ్లీ డబ్బు కోసం పనిచేయటం, ఇదొక అంతంలేని చక్రం. ఇందులో చిక్కుకుపోతే జీతం ఎంత పెరిగినా సరే ఆర్థికంగా ఎప్పటికీ కుదురుపడలేం. సరే, మరి ఈ అంతులేని ర్యాట్ రేస్లోకి మనం ఎందుకు వెళ్తాం? చాలామంది ఏమనుకుంటారంటే, నా జీతం తక్కువ, అందుకే ఇలా ఉంది అని. కాని ఈ పుస్తకం ఏం చెప్తుందంటే, ఇది జీతం సమస్య కాదంట. ఇది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, అంటే ఆర్థిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల వచ్చే సమస్య. ఒక విషయం ఆలోచించండి. డబ్బు గురించిన సరైన అవగాహన లేకుండా సడన్గా మన జీతం పెరిగినా లేదా లాటరీ తగిలినా ఏమవుతుంది? మన పాత ఖర్చు పెట్టే అలవాట్లు ఇంకా పెద్దవవుతాయి, అంతే. చిన్న కారు బదులు పెద్ద కారు, చిన్న ఇల్లు బదులు పెద్ద ఇల్లు. అప్పుడు ఆ ర్యాట్ రేస్ ఇంకా వేగంగా, ఇంకా పెద్దగా తయారవుతుంది. సింపుల్గా చెప్పాలంటే డబ్బు మనల్ని మార్చదు, మనలో ఉన్న అలవాట్లనే పెద్దది చేసి చూపిస్తుంది. అందుకే సరైన నాలెడ్జ్ లేకుండా ఎంత డబ్బొచ్చినా వేస్టే. ఇప్పుడు మనం ఈ పుస్తకంలోనే అత్యంత ముఖ్యమైన, చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్కి వచ్చేశాం. అదేంటంటే ఆస్తులు, అప్పులను సరిగ్గా అర్థం చేసుకోవడం. మన ఆర్థిక కష్టాలకు అసలు కారణమేంటో తెలుసా? డబ్బుకు సంబంధించిన చాలా బేసిక్ పదాలనే మనం తప్పుగా అర్థం చేసుకోవడం. ఇక్కడ చూడండి, రెండు భిన్నమైన అభిప్రాయాలున్నాయి. పూర్ డాడ్ ఏమంటున్నారంటే, నా ఇల్లే నా అతిపెద్ద ఆస్తి అని. ఇది మనం రోజూ వినే మాటే కదా. కానీ రిచ్ డాడ్ ఏమంటున్నారో తెలుసా? నా ఇల్లు నా అతిపెద్ద అప్పు అని. వావ్! ఏంటిది? ఒకే వస్తువు ఒకరికి ఆస్తి, మరొకరికి అప్పు ఎలా అవుతుంది? ఈ తేడాను అర్థం చేసుకుంటేనే మన ఆర్థిక భవిష్యత్తు మారుతుంది. పదండి, దీన్ని విడమర్చి చూద్దాం. రిచ్ డాడ్ డెఫినిషన్ చాలా చాలా సింపుల్. ఆస్తి అంటే ఏంటంటే, మీ జేబులోకి డబ్బును తెచ్చిపెట్టేది ఏదైనా సరే అదే ఆస్తి, అంతే. ఉదాహరణకి, మీరు అద్దెకిచ్చిన ఇల్లుందనుకోండి, ప్రతి నెలా డబ్బొస్తుంది కదా, అది ఆస్తి. స్టాక్స్ నుంచి డివిడెండ్స్ వస్తున్నాయా? అది ఆస్తే. మీ బిజినెస్ లాభాలిస్తోందా? అది ఆస్తే. మరి అప్పు అంటే ఏంటి? దీనికి కంప్లీట్ ఆపోజిట్. మీ జేబులోంచి ప్రతీ నెల డబ్బును బయటకు తీసుకెళ్లేది ఏదైనా సరే అది అప్పు. సింపుల్ కదూ? సో ఇప్పుడు ఆలోచించండి. మనముంటున్న ఇంటి కోసం ప్రతీ నెల ఈఎంఐ కడతాం, పన్నులు కడతాం, రిపేర్లకు ఖర్చు పెడతాం. అంటే అది మన జేబులోంచి డబ్బుని తీసుకెళ్తోంది. అందుకే అది అప్పు. ఈ చార్ట్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. చూడండి, పేదవాళ్లకి ఆదాయం వస్తుంది, ఖర్చులకే పోతుంది, ఏమీ మిగలదు. ఇక మధ్యతరగతి వాళ్లకి ఆదాయం వస్తుంది, కానీ వాళ్లు ముందుగా ఇల్లు, కారు లాంటి అప్పులు కొంటారు. సో డబ్బు అట్టునుంచి అటు ఖర్చులకు వెళ్ళిపోతుంది. అందుకే వీళ్లు ర్యాట్ రేస్లో ఇరుక్కుపోతారు. మరి ధనవంతులేం చేస్తారు? వాళ్ల ఆదాయంతో ముందు ఆస్తులను కొంటారు. ఆ ఆస్తులు వాళ్ళకి ఇంకా ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఆ డబ్బుతో వాళ్ళు తమ ఖర్చులు చూసుకుంటారు. చూసారా తేడా ఎక్కడుందో? ఓకే, ఆస్తులు, అప్పులు గురించి తెలిసింది. ఇప్పుడేం చెయ్యాలి? ఇక్కడే కియోసాకి ఒక పవర్ఫుల్ సలహా ఇస్తారు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, అంటే మీ స్వంత వ్యాపారం మీద దృష్టి పెట్టండి అని. ఇక్కడ వ్యాపారం అంటే మీ ఉద్యోగం కాదు, మీ ఆస్తుల కాలంని పెంచుకోవడం. ఇక్కడ చెప్పిన మాట ఎంత నిజమో చూడండి. చాలామంది ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పడతారంటే, వాళ్ళు జీవితాంతం వేరొకరి కోసం పనిచేస్తారు. మీ ఉద్యోగం, అది మీ బాస్ బిజినెస్, మీది కాదు. ఉద్యోగం జీతమిస్తుంది, బిల్లులు కట్టడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మీ సొంత బిజినెస్, అంటే మీ ఆస్తుల కాలం, అదే మీకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛనిస్తుంది. దీనికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. మెక్డానల్డ్స్ ఫౌండర్ రే క్రాక్ ఒకసారి ఎంబీఏ స్టూడెంట్స్ని అడిగారంట, మెక్డానల్డ్స్ ఏ బిజినెస్లో ఉంది అని. అందరూ హ్యాంబర్గర్ బిజినెస్ అని చెప్పారు. కాని ఆయన నవ్వి, కాదు, నా వ్యాపారం రియల్ ఎస్టేట్ అన్నారంట. ఆశ్చర్యంగా ఉంది కదా?
వాళ్ళు బర్గర్లు అమ్ముతారు, కాని వాళ్ళ అసలు వ్యాపారం వాళ్ళు కొనే విలువైన భూమి. ప్రతి ఫ్రాంచైజీ ఆ లొకేషన్కి రెంట్ కడుతుంది. అందుకే వాళ్ళు బర్గర్ల కంపెనీ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్లలో ఒకరు. చూసారా, ప్రొఫెషన్కి బిజినెస్కి ఎంత తేడా ఉందో? సరే, మరిలా ఆస్తులు కొనాలి, బిజినెస్ పెట్టాలి అంటే దానికొక స్పెషల్ నాలెడ్జ్ కావాలి. దీన్నే మనం ఫైనాన్షియల్ ఐక్యూ అనొచ్చు. దురదృష్టవశాత్తు ఇది మనకు స్కూల్లో లాగని, కాలేజుల్లో దాని ఎవ్వరూ నేర్పించరు. ఈ ఇమేజ్ని చూడండి. దీన్ని క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అంటారు. ఇక్కడ 4 రకాల వాళ్ళు ఉంటారు. లెఫ్ట్ సైడ్లో ఈ అంటే ఎంప్లాయీ, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్. వీళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు. అదే రైట్ సైడ్ చూడండి, బి అంటే బిజినెస్ ఓనర్, ఐ అంటే ఇన్వెస్టర్. వీరి కోసం డబ్బు పనిచేస్తుంది. అసలైన ఆర్థిక స్వేచ్ఛ కావాలంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మారాలి. ధనవంతుల సీక్రెట్స్లో ఇదొకటి. డబ్బు ప్రవహించే విధానంలోనే తేడా ఉంటుంది. ఒక ఉద్యోగిని చూడండి, ముందు సంపాదిస్తాడు, వెంటనే ప్రభుత్వం వచ్చి ట్యాక్స్ తీసుకుంటుంది, ఆ మిగిలిన డబ్బుతోనే ఖర్చు పెట్టుకోవాలి. కానీ ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడో తెలుసా? ముందు సంపాదిస్తాడు, ఆ డబ్బుతో బిజినెస్కి సంబంధించిన ఖర్చులన్నీ పెడతాడు, ఆ తర్వాత మిగిలిన లాభం మీద మాత్రమే ట్యాక్స్ కడతాడు. ఇది చాలా చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇప్పటివరకు మనం డబ్బు, ఆస్తులు, వ్యాపారం గురించి మాట్లాడుకున్నాం. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటుంది. మన అసలైన అడ్డంకులు బయట మార్కెట్లోనో ఆర్థిక వ్యవస్థలోనో లేవు. అవి మన లోపలే, మన ఆలోచనల్లోనే ఉన్నాయంటోంది ఈ పుస్తకం. కొన్నిసార్లు మనకు అన్నీ తెలిసినా కూడా మనం ముందడుగు వేలేం. ఎందుకంటే ఈ 5 అడ్డంకులు మనల్ని ఆపేస్తాయి. మొదటిది భయం. డబ్బు పోతుందేమోనని భయం. రెండోది సందేహం. ఇదంతా వర్కౌట్ అవుతుందా అనే అనుమానం. మూడవది మనందరికీ బాగా తెలిసిన సోమరితనం. ఈరోజు కాదులే, రేపు చూద్దామనుకోవడం. నాల్గోది చెడు అలవాట్లు, అంటే ముందు ఖర్చు పెట్టేసి మిగిల్తే దాచుకోవడం. ఇక చివరిది అహంకారం. నాకు అన్నీ తెలుసు, నేనెవరి మాట వినను అనుకోవడం. వీటిని దాటగలిగితేనే మనం విజయం సాధించగలం. ఫైనల్గా ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. మనందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆస్తి మనం మెదడు. దానికి సరిగ్గా శిక్షణ ఇస్తే అది ఊహించలేనంత సంపదను సృష్టించగలదు. సో అంతిమంగా మన దగ్గర ఎంత డబ్బుందన్నది కాదు, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మనం ఏం నేర్చుకుంటున్నామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.